ధ్యానించుకుంటున్న వాక్య భాగము రెండవదిగా మనం చూద్దాం. మత్తయి సువార్త తొందరగా నేను ముగించేస్తాను, ఒక పావు గంట. ఏమండి? మత్తయి సువార్త 13వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. 5వ వచనం చదువుకుందాం, 6వ వచనం చదువుకుందాం. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉన్నందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలు ప్రభువా. మీకు ఇప్పుడు ఈ వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని సరిచేయండి. అయినా తల్లి యేసయ్యా, నా పాపను బలపరచు. నా ద్వారా బిడ్డలతో మీరే మాట్లాడి వీటిని నన్ను బలపరిచి మీ మహిమకరంగా అయినా తల్లి చేసుకోమని నా పాపను సరిగా చేర్చుకున్నాను. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ రెండవ నేల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రెండవ నేల ఎలాంటిదంట అంటే ఏమి? కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడింది. మన్ను లేని రాతి నేలను పడింది. మన్ను లోతుగా లేనందున అవి వెంటనే మొలిచింది, కానీ సూర్యుడు మాడి సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి ఏమైపోయాట? వాడిపోయాట. చూసారా? ఏమండి, మన హృదయానికి ఈ యొక్క నేలను మనం పోల్చుకుంటే మన హృదయము పరిస్థితి ఎలా ఉంది, మన హృదయం యొక్క స్థితి ఎలా ఉన్నది చూడండి. ఇక్కడ దీని గురించి మళ్ళీ వివరణ ఇచ్చాడు, అది నేను చదువుతున్నాను చూడండి. 20వ వచనంలోనే ఉంది. ఏమండి? రాతి నేల నిమిత్తమైన వాడు వాక్యం విని వెంటనే సంతోషముతో అంగీకరించేవాడు, అయితే అతనిలో వేరు లేనందున అతను కొంతకాలము నిలిచును, కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కనుక కానీ అభ్యంతరపడును. చూసారా? కొంతకాలము నిలిచి ఉంటారట. ఈ రాతి మీద స్వభావము గలవారు కొంతకాలము నిలిచి ఉంటారట. ఏమండి? కొంతకాలం అంటే ఎంతకాలము అంటే శ్రమ అయినా, కష్టమైన, నిందైన, అవమానమైన వారికి వచ్చినప్పుడు వారు ఏం చేస్తారట? వెంటనే ఆ యొక్క యేసయ్య మార్గం నుంచి వారు తొలగిపోతారట. ఈ యొక్క రాతి నేలలో పడిన ఆ విత్తనములు ఏమవుతున్నాయంటే వెంటనే మొలుస్తున్నాయి. కానీ అవి ఏమవుతున్నాయంటే సూర్యుడు ఉదయించగానే 1-2 రోజులుండి అవి ఏమైపోతున్నాయండి? మాడి మసి అయిపోతూ ఉన్నాయి. అవి ఎదగడం లేదు. ఒకరోజు మొక్క వచ్చినా అదేమైపోతుంది? మాడిపోయి అది రాలిపోతున్నట్లుగా అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దీని యొక్క అంతరార్థం ఏంటి? ఆత్మ యొక్క అంతరార్థం ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఎందుకు ఈ నేల గురించి ఆయన ఉపమాన రీతిగా చెప్పాడు అనేది మనం ఆలోచన చేస్తే ప్రియులారా, చూడండి మన యొక్క స్థితి ఎలా ఉంది. ఏమంటే నీ హృదయంలో ఈ యొక్క హృదయం అనే నేలను మనము దున్నాలి. ఏం చేయాలండి? దున్ని దానికి నీరు పెట్టాలి. నీరు పెట్టి దానికి ఏం చేయాలి? ఎరువు వేయాలి. ఎరువు వేసి దాన్ని చక్కగా రాళ్ళు అనేవి లేకుండా దాన్ని ఏం చేయాలి? తీసివేయాలి. ఆ గుండులో రాళ్ళు ఉండకూడదు. ఆ మొక్క మరగాలంటే, ఆ ఏరు లోపలికి వెళ్ళాలంటే, ఏరు లోపలికి వెళ్తేనే అదేమవుతుందండి? ఆ మొక్క నిలవబడుతుంది. ఏరు లోపలికి వెళ్ళకుండా మొక్క నిలవబడదు. అందుకే ఇలా చిన్న వర్షాలు వచ్చినప్పుడు కొన్ని మొక్కలు ఏమైపోతాయి? చిన్న గాలి వచ్చినప్పుడు అలా పడిపోతాయి. ఎందుకు? వేరు గట్టిగా లేదు. ఈ చిన్న చెట్టు తుఫాను చూసింది, ఈ చిన్న చెట్టు ఎన్నో తుఫాను చూసింది, ఎన్నో గాలి వర్షాలు చూసింది, పడిపోయిందా? దాని వేరు ఎక్కడికి ఇంచుమించుగా ఈ చర్చికి అవతలకి ఎక్కడికో ఉంటాయి. దాని వేరు ఆ లోపలికి పెద్ద వేరు ఉంటుంది. ఆ వేరు దాన్ని పట్టుకుంటుంది. ఒక వేరు తెగిపోయినా 2వ వేరు దాన్ని కాస్తుంది, 3వ వేరు కాస్తుంది, 4వ వేరు కాస్తుంది. ఏమండి? ఆ మెయిన్ ఉన్న వేరు కూడా దానికి ఎంతో ఉపయోగపడతారు. అది లోతుగా ఉంది. అందుకే
విడిచిపెట్టండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమండి, ఈ భూమిలో రాళ్ళు ఉన్నట్టే, ఈ భూమి కింద రాళ్ళు ఉన్నట్టే పైన బండే కనబడతారు, కిందనే ఉంటాయండి రాళ్ళు, బండరాళ్ళు ఉండొచ్చు కదండి. బోరు కొట్టించేటప్పుడు ఏమనుకుంటారు అందరూ? బోరు చక్కగా దిగిపోవాలి అని అనుకుంటారు. ఏం పడాలనుకుంటారు బోరు కొట్టినప్పుడు? చెప్పండి, రాయి పడాలి. రాయి పడి ఆ రాయిలోంచి ఈ యొక్క బోరు వెళితే కదండి అందులోంచి మధురమైన జలం వస్తుంది. కాబట్టి రాయి పడాలి అని చూస్తాము. అంటే భూమిలో ఏముంటాయి చెప్పండి? రాళ్ళు, పెద్ద పెద్ద బండరాళ్ళు ఉంటాయి. ఏమండి, అలాగే మన హృదయంలో కూడా కొన్ని రాళ్ళు ఉన్నాయండి. ఏంటి రాళ్ళు అని అంటే ఏమండి, చాలా రాళ్ళు ఉన్నాయండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే ఏంటి అక్కడ ఏం కనబడుతున్నాయి? అక్కడ మనుష్యుల హృదయంలో నుంచి దురాలోచనలు ఒకటోది ఏంటంటే ఏ రాళ్ళు ఉన్నాయి చూడండి, దురాలోచనలు అనే రాళ్ళు, ఇంకా జాగ్రత్తం అనే రాళ్ళు, ఇంకా దొంగతనం అనే రాళ్ళు, ఇంకా నరహత్యలు అనే రాళ్ళు, ఇంకా వ్యభిచారం అనే రాయి, ఇంకా లోభములు అనే రాయి, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు, దేవదూషణయు, అహంభావము, అవివేకములు వచ్చును. ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనుషుల హృదయములో నుంచి. ఎన్నున్నాయి? చాలా ఉన్నాయి కదా. ఈ రాళ్ళన్నీ ఎక్కడున్నాయి? భూమిలో ఉన్నాయా? భూమిలో లేవు. ఎక్కడున్నాయి? ఈ యొక్క మన హృదయంలో, మనుష్యుల హృదయంలో నుంచి ఇవన్నీ కూడా పైకి వస్తున్నాయండి. ఏమంటే మనుషుల హృదయంలో నుంచి వస్తున్నాయి. ఎన్ని రాళ్ళు ఉన్నాయండి. మరి ఈ రాళ్ళు నీలో ఉన్నప్పుడు నువ్వు వాక్యం వింటావు, అంగీకరిస్తావు. ఏమండి, కామ వికారాలు ఉన్నాయి, వ్యభిచారం ఉంది, ఏమండి ఐక్యం ఉన్నాయి, దేవదోషం ఉంది, నీలో జాగ్రత్త ఉంది, దురాలోచనలు ఉన్నాయి, దొంగతనములు ఉన్నాయి. ఇవన్నీ నీలో పెట్టుకుంటే దేవుని వాక్యం నీలో నిలబడుతుందా? దేవుని వాక్యం నీలో ఉంటుందా? నువ్వు ఎంత వాక్యం విన్నా ఈ రాళ్ళు మాత్రం తీసుకోకపోతే నువ్వు వినది ఎందుకు పనికిరాదు. ఈ విన్నది ఏం చేస్తావనంటే ఎక్కడికో వెళ్ళినప్పుడు, ఏ అబద్ధం ఆడినప్పుడు, ఏ దురాలోచన నీకు వచ్చినప్పుడు, ఏ వ్యభిచారంతో సాంగత్యం చేసినప్పుడు, ఆ యొక్క మరి దేవదూషణ చేసినప్పుడు ఈ వాక్యం అంతా ఏమైపోతుంది? ఎగిరిపోతాను. ఆ వాక్యము ఇంక ఏమి ఉండదు నీలో. అలాగే ఆ యొక్క నేలలో కూడా ఆ విత్తనం వెళ్ళినప్పుడు ఆ యొక్క రాళ్ళు అందులో ఉన్నప్పుడు ఆ రాళ్ళు ఉండడం వల్ల ఆ వేరు లోతుగా వెళ్ళదు. నీలో కూడా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాక్యం అనే విత్తనము ఆ యొక్క వేరు లోపలికి వెళ్ళనివ్వవు. ఇవన్నీ కూడా వెళ్ళనివ్వకుండా అవి ఆటంకపరుస్తూ ఉంటాయి. ఎన్నున్నాయి మళ్ళీ తీసివేసుకున్నావా మనము? ఏమండి, ఏమీ లేకుండా నీ హృదయాన్ని సంపూర్ణంగా కడుక్కున్నావా? కొన్ని కడుక్కోవాలని నువ్వు ఆశపడ్డావా? కడుక్కోవాలని దేవుడి సన్నిధికి వచ్చి నువ్వు దేవుడితో విన్నపము చేసుకున్నావా? నేను ఎప్పుడు మారుతాను ప్రభా, ఇంకా నాలో ఇంకా దుష్ట శక్తులు ఉన్నాయి ప్రభా, ఈ రాళ్ళు ఉన్నాయి ప్రభా. అయ్యో ఆ యొక్క ఆ నేలలో రాతి నేలలో పట్టే విత్తనము ఏ విధముగా దాని వేరు లోపలికి వెళ్ళడం లేదు, నీ వాక్యములలోనికి వెళ్ళడం లేదు ప్రభా. ఈ ఆదివారం అయిపోతే సోమవారం మళ్ళీ నా యథాస్థితికి నేను వెళ్ళిపోతున్నాను ప్రభా. నాలో ఉన్న ఈ యొక్క కామ వికారమే కారణము, నాలో ఉన్న అబద్ధాలే కారణము, నాలో ఉన్న మోసమే కారణము. ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా? ఆలోచన చేద్దాం ప్రియులారా. ఇవన్నీ తీసివేసుకోవాలండి. ఒకటి కాదు. ఆ పొలంలో ఏమండి నాకు తెలిసి చూడండి ఎంత కష్టపడతారంటే పొలంలోని ఏజెన్సీలోని నేను పనిచేసేవాడు.
పని చేస్తే నా ఇంటి ముందే ఉండేవాడు ఒక ఆయన. నా ఇంటి ముందు ఒక ఆయన ఏం చేసేవాడు తెలుసా? 3 గంటలకు లేచేవాడండి. ఆ చలిలో 3 గంటలకు లేచి ఏం చేసేవాడంటే ఆ అరక పట్టుకొని ఎదురు తీసుకొని 3 గంటలకి విపరీతమైన పావులు ఉంటాయి, ఒక టార్చ్ లైట్ పట్టుకొని ఏమంటే ఆ ఎద్దులు తీసుకొని ఆ 3 గంటలకి ఆ చీకట్లో కటిక చీకట్లో వెళ్ళి ఆ రాళ్ళు ఉన్న ఆ ప్రదేశం, కొండ ప్రదేశం, దాన్ని దున్ని ఆ యొక్క రాళ్ళన్నీ ఏది పక్కన వేసి మళ్ళీ 6:30-7కి వచ్చేవాడు. వెంటనే ఏదో కాఫీ తాగేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ దున్ని 12:30కు వచ్చేవాడు. అప్పుడు చంద్రులు తినేవాడు, మళ్ళీ వెళ్ళేవాడు పొలానికి, రాళ్ళు తీసేవాడు, తీసి మళ్ళీ 3 గంటలకు వచ్చి భోజనం చేసేవాడు. అప్పుడు భోజనం చేసి మళ్ళీ వెళ్ళేవాడు, మళ్ళీ వెళ్ళి 6 గంటలకు వచ్చి తినేసి చక్కగా వచ్చేవాడు. మళ్ళీ 3 గంటలకు వెళ్ళేవాడు. చూసారా? మనమైతే 3 గంటలకి వెళ్దాం. ఇంకా టైం ఉంది, పెళ్ళి పడుగా అంతమంది ఎంత కష్టజీవులండి వాళ్ళు. అదే పొలంలో మొక్కజొన్న పండిస్తారు, అదే పొలంలో అల్లం పండిస్తారు, అదే పొలంలో పసుపు పండిస్తారు, అదే పొలంలో జొన్నలు పండిస్తారు. రాళ్ళు 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 ఆ పొలం నిండా రాళ్ళే. అయినా కష్టం అనుకోరు వారు. ఏమండి? వారు నిజముగా ఆశిస్తారు. నిజమండి, ఎంతో సంపాదించాడు పొలాలు పండించి. అంత కష్టపడతారండి వాళ్ళు ఆ రాళ్ళు తీయడానికి. ఏమండి? ఆత్మీయంగా మనం ఎదగాలంటే మన హృదయంలో ఉన్న రాళ్లను మనం పైకి తీసి వేసుకోవాలి, అవి బాగా వేసుకోవాలి. మీలో ఏ రాయి కూడా ఉండకూడదు, ఏ మచ్చ కూడా ఉండకూడదు, ఏ మల్లము కూడా ఉండకూడదు. అందుకే దేవుడు ఈ లోకానికి మచ్చలేని గొర్రె పిల్ల, ఏమండి, మహిమతో కూడిన గొర్రె పిల్ల, ఏమండి, మచ్చ మమటము మాయా తెలియని ఆ యొక్క స్వచ్ఛమైన ఆయన కుమారుని లోకానికి నీ కొరకు నా కొరకు పంపించి మనందరి కొరకు ఆయన రక్తము చిందించి ఆ రక్తముతో వాళ్ళని కడిగి వాళ్ళ కొడుకున్న గొప్ప దేవుడు యేసయ్య. ఎందుకంటే ఆయనలాగా నువ్వు ఉండాలి, ఆయనలాగా నువ్వు మారాలి, ఆయనలాగా నువ్వు మారాలి, ఆయన స్వభావాన్ని నువ్వు ఉనికి పుచ్చుకోవాలి అని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. నువ్వు నేను అందరూ. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేద్దాం. దురాలోచనలు ఎలా ఉంటాయి? ఈ దురాలోచనలు అనేది మనం చూద్దాం. చూడండి, ఏమండి, ఆదికాండం 6:4 నరుల హృదయములోని ఆలోచన కేవలము వారి బాల్యకాలం నుండి చెడది అంటారు. నరుల హృదయంలోని ఆలోచన అంతయు వారి బాల్యకాలం నుండి కేవలము చెడ్డది. ఏమండి? వారి హృదయంలో ఆలోచన ఎలాంటిదంట? చెడ్డ ఆలోచన. ఇంకా చెప్పారు కదా అయ్యారు, అందరినీ మంచిగా పుట్టించాడు దేవుడు. వాళ్ళెందుకు అలా పుట్టించాడు, వీళ్ళెందుకు అలా పుట్టించాడు? లేదు, నిన్ను నన్ను మనందరినీ కూడా మంచిగా పుట్టించాడు దేవుడు, యథార్థవంతులుగా పుట్టించాడు దేవుడు. వాక్యంలో ఉంది. కానీ మనం ఏం చేసాము? వివిధ తంత్రములు కల్పించుకొని ఎవరికి ఇష్టానుసారమైన మార్గమునకు వారు వెళ్ళిపోవడం వల్ల మనం ఇలా తయారైంది. ఏమండి? నువ్వు ఒక మార్గం ఎంచుకున్నావు, నేను ఒక మార్గం ఎంచుకున్నాను. ఏమండి? ఇశ్రాయేలీయులు యేసు ప్రభుని దేవుని యెహోవాని కొలుస్తూనే వారు బంగారం అంతా తీసుకొచ్చి ఒక దూడ చేసి ఇదేమో దేవుడు అని వారి యొక్క తంత్ర గొట్టితనాన్ని వారు అక్కడ నిరూపించుకున్నారు. చూసారా? వివిధ తంత్రములు కల్పించుకుంటున్నాము. ఏమండి? మన హృదయంలో ఎన్ని తంత్రాలు ఉన్నాయో. ఆడాన్ని తంత్ర కొట్టండి అంటే, ఆడాన్ని మాయలు చేసేవాడండి, మాయల మరాఠీ అండి అంటే. ఎందుకా పేర్లు నీకు, ఎందుకా పేర్లు వచ్చాయి అని అంటే వారి స్వభావం అలా మారిపోయింది. వారు అలా చేసుకున్నారు, వారి యొక్క హృదయాన్ని, మంచి హృదయాన్ని వాడు చేసుకున్నారు. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన హృదయంలో ఇంకా ఏ రాళ్ళు మిగిలిపోయాయి,
వాక్యం నీ హృదయంలో లోతుగా వెళ్ళట్లేదంటే కారణం ఏంటి? ఏమండి కారణం ఏంటి? నీ హృదయంలో రాళ్ళు ఉన్నాయి. ఆ రాయి అడ్డుతుంది. ఆ వేరు లోపలికి వెళ్ళకుండా అడ్డుతుంది. ఇంకా చూడండి, అక్కడ 2-3 వాక్యాలు చూసి మనం ముగించుకుందాం. చూడండి, ఇవాళ దురాలోచనల గురించి మనం మాట్లాడుకుందాం కదండి. దురాలోచనలు చూడండి, కీర్తన 142 142 వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు. చూసారా, దురాలోచనలు ఎలా ఉంటాయట? అపాయకరమైన యోచనలు చేస్తారు. ఎవరికి అపాయం చేయాలి? ఎవరికి నష్టం కలిగించాలి? దేనికి నష్టం కలిగించాలి? కదండి, మనం చూస్తూ ఉంటాం. ఎవరికి ఈరోజు మోసం చేయాలి? మనుషులమ్మ వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు నీ పొరుగు వాడిని ఎలా బాధ పెట్టాలి? అటువంటి యోచనలు మనం చేస్తున్నామా? చేస్తే మనం దేవునికి విరోధులు. ఏమండి, అలా చేయకండి. నీకు అపాయం చేసిన వాళ్ళని నువ్వు ప్రేమించాలని దేవుడు చెప్పాడు. నీకు అపాయం చేసిన వాళ్ళకి నువ్వు మేలు చేయాలని చెప్పాడు. మేలుకు ప్రతిగా నువ్వు కీడు చేయొద్దు, కీడుకు ప్రతిగా నువ్వు మేలే చేయి అని చెప్తూ ఉన్నాడు దేవుడు. నీకు ఎవరైనా కీడు చేశారా? వాళ్ళకి నువ్వేం చేయాలి? మేలు చేయాలి. చేయగలవా? చేయగలుగుతున్నామా? చెయ్యి, ఏం పర్వాలేదు. టైం వచ్చినప్పుడు వాళ్ళకి మేలు చేయి, అవసరం వచ్చినప్పుడు మేలు చేయి. అప్పుడు ఏం చేసినట్లే నువ్వు వారి నెత్తి మీద నిప్పులు పోసినట్లేనట. నిప్పులు వాళ్ళకు మామూలుగా ఉండలేదు. అయ్యో ప్రభా, ఎందుకు నాకు నేను ఎంత కీడు చేశాను, అయినా వాళ్ళకు మేలు చేశారే, ఎందుకు ప్రభా నేను ఇలా చేశాను, ఎంత దుర్మార్గుడు ప్రభా, నా దగ్గర ఏ రాయి మిగిలిపోయింది ప్రభా అని పశ్చాత్తాపడతాడు. వెళ్ళి వచ్చి నీ కాళ్ళ మీద పడతాడు. ఏమండి, బండబాటు పని పొందాలి అనుకోండి, ఏం చేయడం ఏమన్నా భయపించింది. నేను కీడు చేసిన నాకు మేలు చేశానంటే చేస్తానా? ఎందుకు చేయను? దేవుడు నడిపిస్తాడు. దేవుడే పంపిస్తాడు. దేవుడు పంపిస్తాడండి, దేవుడు పంపిస్తాడు. కానీ నీకు కృతజ్ఞత కావాలి కదా, నీ కృతజ్ఞత కావాలి కదా. కృతజ్ఞతతో మనం ఉందాం. ఏమండి, అపాయకరమైన ఆలోచనలు మనకొద్దు. ఇతరుల ఏళ్ళ అపాయకరమైనది వద్దు, భార్య ఏళ్ళ అపాయకరమైనది వద్దు, భర్త ఏళ్ళ అపాయకరమైనది వద్దు, బిడ్డల ఏళ్ళ అపాయకరమైన ఆలోచనలు మనకొద్దు. మన కుటుంబస్తుల ఏళ్ళ, మన రక్త సంబంధుల ఏళ్ళ, మన యొక్క చుట్టుపక్కల ఉన్న ఆ యొక్క బిడ్డల ఏళ్ళ మనకి అపాయకరమైన ఆలోచనలు ఎప్పుడు కూడా మనం చేయొద్దు. తీసివేసుకుందాం, ఆ రాయిని మనం తొలగించుకుందాం. అపాయకరమైన ఆలోచన. రెండవదిగా చూడండి, ఆ సామెతలు 12:2. సామెతలు 12:2. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచనలు కలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. దురాలోచనలు కలవాడు నేరస్తుడు అని ఆయన ఏం చేస్తున్నాడట? తీర్పు తీర్పు. చెడ్డ ఆలోచనలు కలవాడు నేరస్తుడు. ఏమండి, నేను ఎవరైనా చెడ్డ ఆలోచన కలిగి ఉన్నాను అనుకోండి, నేను నేరస్తుడు. ఇంకా నీకున్నది మొహమే మాట్లాడే, ఏం పర్వాలేదు. అంతేగాని ఇంటికి వెళ్ళిపోయి నువ్వు కృషించిపోయి కుంగిపోయి ఆ దురాలోచన లోపల పెట్టేసుకొని ఆ దొర బాగా ఉంటాడు కదా, నువ్వెందుకు కుంగిపోతావు, నువ్వెందుకు కృషించిపోతావు? వాళ్ళు ఎలా చేసి వీళ్ళు అలా చేసారు, చేసేది ఏమవుతుంది నీకు కదా? అటువంటి ఆలోచనలు వద్దు. అటువంటి వారు నేరస్తులుగా ఆయన ఏం చేస్తారట? తీర్పు తీరుస్తారు. సామెతలు 15:26 చూద్దాం. దురాలోచనలు కలవాడు యెహోవాకు హేయుడు. దురాలోచనలు యెహోవాకు హేయుడు, దయగల మాటలు
దృష్టికి పవిత్రములు. ఏమండి? దురాలోచనలు యెహోవాకు ఏమి. కాబట్టి దురాలోచనలు తండ్రి మనకి ఏమండి. అందుకే మీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నేను నీ గురించి చెప్పాను. దురాలోచన ఏమండి? అమ్నోనేనా అబ్షాలోమా? అమ్నోని ఫ్రెండ్ ఎవరు? యెహోనాదాబా? ఈ యెహోనాదాబు ఏం చేశాడండి? దురాలోచనలో కలవా పాడు చేయమన్నాడు చెల్లిని. దుష్ట ప్లాన్ ఇచ్చాడు. అందుకే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుడు. దుష్టులతో సాంగత్యం మనము చేయకూడదు. వారు పైకి మంచి వారి వల్లే ఉంటారు, కానీ వాళ్ళు ఎంతో దుష్టత్వం ఉంటారు. నీకు తెలియక, మనకు తెలియక సాతాను ఏం చేస్తాడంటే వాడినే వాడుకుంటాడు వాళ్ళ పాడు. కాబట్టి ప్రియులారా, దురాలోచనలు అనేది మొదటి రాయి మనలో ఉంది. ఆలోచన తీసేసుకుందాం. ఏమండి? ఆలోచన తీసే ప్రతి ఒక్కరూ ఎప్పుడు కూడా ఏదో ఆలోచిస్తారు. ఆలోచించరా? ఆలోచించకుండా ఉండేవారు ఎవరు ఉంటారు ఈ లోకంలో? ఏ క్షణమైనా ఆలోచించకుండా ఉండేవారు ఉంటారు? అందరూ ప్రతి క్షణము ఏదో ఆలోచిస్తారు. దురాలోచనలు ఆలోచించదు. నీ పొరుగు వారి కొరకు క్షేమాన్ని ఆలోచించు. నీ పొరుగు వారి క్షేమాన్ని ఆలోచించు. ఏమండి? కాబట్టి ఈ యొక్క రాతి నేలను పడిన ఆ యొక్క విత్తనము ఎదుగుతుంది, వెంటనే ఎదుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారట? వెంటనే వాక్యాన్ని వింటారట. వాక్యాన్ని విని నేను ఇలాగే ఉంటాను, నేను చక్కగా ఉంటాను, ఏసీ కొరకు నేను నమ్మకంగా ఉంటాను, వాక్యాన్ని వెంటనే అంగీకరించేస్తారట. అంగీకరించిదిగో రేపే నేను పాపాలన్నీ విడిచిపెట్టేస్తాను అని అనుకుంటారట. అలా పైకి వెళ్ళాక ఏమవుతుంది? ఏమవుతుంది? సూర్యుడు వస్తాడు, వచ్చిన వెంటనే ఎండ తగ్గుతుంది. ఎండ వేడి కదా, వేడి తగ్గుతుంది. ఆ పైకి వెళ్తావు, వెళ్ళినట్టు ఏమనుకుంటావు? అక్కడ ఒక ఎండ తగ్గుతుంది. అనియా బాగున్నా చిన్నవాడు నీ పోయాడు. చూసారా? ఇక్కడ సూర్యుడు వచ్చాడు, వేడి తగ్గింది. అక్కడ అన్నయ్య వచ్చాడు, తమ్ముడు వచ్చాడు. ఏమైంది? సినిమా తీసాడు. ఏమని? లోతు లేదు, నీ భక్తిలో లోతు లేదు, నీ విశ్వాసంలో లోతు లేదు. ఏమంటే నీ ప్రార్థనలో లోతు లేదు, నీ ఒప్పుకోల్లో లోతు లేదు, నీ దిద్దుకోల్లో లోతు లేదు, నువ్వు విడిచిపెట్టడంలో లోతు లేదు లేదు లేదు. అందుకే నువ్వు సరైన భక్తి చేయలేకపోతున్నావు, నేను సరైన భక్తి చేయలేకపోతున్నాను. కాబట్టి పిల్లరా ఆలోచన చేద్దాం. ఏమంటే లోతుగా దిద్దుకున్నాం, లోతుగా నమ్ముకుందాం మన పాపాలు. ఏమని? బాల్యంలో యవ్వనంలో ఏం పాపాలు చేస్తావు? దేవునికి విరోధంగా, పరలోక రాజ్యానికి విరోధంగా నువ్వు చేసిన ప్రతి పాపాన్ని నువ్వు ఒప్పుకో, విడిచిపెట్టు. నీలో ఉన్న రాళ్ళన్నీ దేవుడు ఏం చేస్తాడా? తీసేస్తాడు. రాళ్ళన్నీ తీసేస్తాడు. అంతేనా? మాంసం పెట్టుకుంటాను కదా. అబ్బా మాంసము నేను దుమ్ముతో కొనుక్కున్నానండి, దుమ్ముతో కొనుక్కుంటే చూడండి, అది దుమ్ములు నవ్వండి మింగుతావా? ఈ దుమ్ము మింగేస్తానండి. అమ్మ డబ్బులు ఎటు కొనుక్కున్నాను, మింగుతావా? నీకు ఆ దుమ్ములు ఏం చేస్తాము? తీసేస్తాం. చేపలు కొనుక్కుంటావు కదా, చేపలు కొనుక్కున్నాడు, ముళ్ళు ఏమి తినేస్తావా? ఆ ముళ్ళు ఒకటి గొంతులోకి వెళ్తే ఏం చేస్తావు? అన్నం వదిలేస్తావు, చేపలు వదిలేస్తావు, వచ్చేస్తావు. వచ్చి ఏం చేస్తావు? అయ్యా ఉడిపోతుందండి, ఇక్కడ ఉడిపోతుందండి, గొంతులోకి ఏమి వెళ్ళవట్లేదండి, తీసేయండి, పట్టకాలంటే తీసేయండి. ఒక 10 గంటలకు వచ్చాడు, ఎప్పుడు రాలేదు ఆ టైంలో. బ్రదరు అనుకుంటున్నాను, ఏ బ్రదర్ ఏమేమి చెప్పండి నేను. ఆ బ్రదరు ఇందాక చేపలు వచ్చాను బ్రదర్, ఇక్కడ ముళ్ళు పోయిందో సరిగా మాట్లాడలేకపోతాడు. ఆ బ్రదరు ఎక్కడ దొరుకుతుంది? రాత్రిపూటది ఎక్కడ ఉంటుంది కదా, ఎక్కడంటే నేను తీసేసేవాళ్ళండి. ఎక్కడంటేనంటే అదిగో బ్రదర్ ఎక్కడ చూపించాను. చూపితే ఎందుకో గోరున్నానండి, గోరు తీసాను. ఈ గోరుతో ఇలా పెడితే ఇలా పెట్టినా అమ్ములు చూసి అబ్బా ఎంత గొప్ప అయిపోయాను ఆయన కృష్ణ ఏమంటే చూసారు.
బాధించట్లేదా? ఎంత పాపం దేవుడి కొరకు నువ్వు వదులుకోలేవా? ఎంత పాపం నువ్వు తీసివేసుకోలేవా? దేవుడి సన్నిధికి వస్తున్నావు, దేవుడి మాటలు వింటున్నావు. అమ్ములాంటి పడితే తీసుకున్నానే, ఎవరి గొంతులో ఏదో పడితే తీసుకున్నానే. నీ పాపం నీకు అడ్డు రావడం లేదా? నీ అబద్ధం నీకు అడ్డు రావడం లేదా? నీ దురాలోచనలు, నీ చెడ్డ ఆలోచనలు నీకు అడ్డు రావడం లేదా? అడ్డు వస్తున్నాయి. కాబట్టి లోతుగా మనం దిద్దుకోలేకపోతున్నాం. లోతుగా దిద్దుకుందాం, దిద్దుకొని సరి చేసుకుందాం. ఈ వారము దురాలోచనల గురించి మనం మాట్లాడుకుందాం. వచ్చే వారము ఏమండి మిగతా వాటి గురించి మనం మాట్లాడుకుందాం. జాగ్రత్త అక్కడ, అలాగే వ్యభిచారం ఉంది. వీటన్నిటి గురించి కూడా వచ్చే వారం మాట్లాడుకుందాం. అటువంటి కృప, లోతులో దిద్దుకునే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా మరి దయచేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాన్ని పొందుతాం. మీకప్పుడు నేనే వాటి భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు పొందుతాం. మీ బిడ్డలు నేనే శరీరాన్ని మీరు బలపరచుకోవాలన్నా వాడుకున్న విధానం బట్టి మీకు పొందుతాం. ఆయన మీ తట్టు చూస్తే భాగ్యం మాకు దయచేయండి. మీ తట్టు చూస్తే ఇదిగో మా హృదయంలో ఉన్న ప్రతి రాయిని, పాపము రాయిని మేము తొలగించుకోగలుగుతున్నాం. ఆయన మీ తట్టు చూసే భాగ్యం మాకు దయచేయండి. లోతుగా తప్పుకునే పెట్టి మాకు దయచేయండి. దీనత్వము దయచేయండి. తగ్గించుకునే స్వభావం దయచేయండి. ఆయన మేలు చేసి ఆ వ్యక్తియే మాకు దయచేయండి. ఆయన కీడనే మాట మా యొక్క శిక్షణలో కూడా ఉండకూడదు. మేము తీసివేసుకోవాలి. మీరే మాకు సహాయం దయచేయండి. నన్ను వాక్యం ద్వారా ఒక్కొక్కరిని మీరు బలపరిచి, నన్ను బలపరిచి మీకు నామముగా చేసుకోమని, మా ద్వారా మీరు మహిమ పొందుకోమని, చీకటి తొలగించుకోండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.